ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వాక్ విత్ గాడ్. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారని, దేవుని కృపలో మీరు వర్ధిల్లుతున్నారని నేను ఆశపడుతున్నాను, ప్రార్థిస్తున్నాను. మనం ఈరోజు 79వ స్వతంత్ర దినోత్సవంను జరుపుకుంటున్నాము. ప్రతి ఒక్కరికి స్వతంత్రం అవసరం. ఈ స్వేచ్ఛను ఎలా పొందుకున్నావు? ఈ స్వతంత్రమును పొందాలంటే కొంతమంది త్యాగం చేశారు. ఈ స్వతంత్రం అనేది తేలికగా రాలేదు. ఎంతోమంది త్యాగం చేస్తేనే నీకు నాకు స్వతంత్రం వచ్చింది. మహాత్మా గాంధీ గారు ఒక మాట చెప్పారు, మనకు స్వతంత్రం వచ్చింది ఎక్కడ నుంచి అంటే బ్రిటిష్ వాళ్ళ నుండి వచ్చింది, కానీ మనలో ఉన్న కామ క్రోధ క్రియల నుండి ఇంకా స్వతంత్రం రాలేదు. అందులో నుండి కూడా వచ్చినప్పుడే నిజమైన స్వతంత్రం వచ్చినట్లు అని చెప్పారు. మన స్వతంత్రం ఎక్కడ నుండి పొందాము అంటే బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుండి. మనం స్వతంత్రం పోరాట యోధుల నుండి మనము స్వతంత్రాన్ని పొందుకున్నాము. కానీ బైబిల్లో ఒక మాట సెలవిస్తుంది. గలతీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో, ఈ స్వతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. అయితే మనలో ఇంకా కొన్ని దాగి ఉన్నాయి. వాటి నుండి విడుదల పొందాలి. ప్రతి ఒక్కరికి శాపం నుండి స్వతంత్రం అవసరం. ప్రతి విధమైన పాప కార్యాల నుండి స్వతంత్రం అవసరం. నరకం నుండి తప్పింపబడి విడుదల పొందుటకు స్వతంత్రం అవసరం. సాతాను నుండి మనం స్వేచ్ఛను, విడుదలను పొందాలి. ఈ స్వతంత్రమును పొందాలంటే ఎవరో ఒకరు త్యాగం చేయవలసి ఉంది. ఎవరు సాక్రిఫైస్ చేశారు? మనకు స్వతంత్రం ఇచ్చిన యోధుడు ఎవరు? మన దేశానికి స్వతంత్రం తీసుకొని వచ్చిన సమర యోధులు ఎవరో మనకు తెలుసు. కానీ ఇప్పుడు మన ఆత్మ కొరకు పరలోకం చేరడానికి మనకి ఒక స్వతంత్రం కావాలి. దీని కొరకు ఎవరో ఒకరు త్యాగం చేయాలి. ఎవరు చేశారు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన రక్షకుడు మన కొరకు ఆ కలువరి శిలువలో అమూల్యమైన రక్తాన్ని కార్చి నీకు నాకు స్వతంత్రాన్ని అనుగ్రహించారు. మనము ఈరోజు ఇండిపెండెన్స్ డేని ఎంతో సంతోషంగా మనము జరుపుకుంటున్నాము. మన దేశానికి స్వతంత్రం వచ్చిందని. అయితే నీ వ్యక్తిగత జీవితంలో ఆత్మలో స్వతంత్రాన్ని పొందుకున్నావా? యేసుక్రీస్తు నీకు ఇచ్చిన స్వతంత్రాన్ని పొందుకో. నీ జీవితంలో మేలులను చూస్తావు. దేవుడు నిన్ను దీవించునుగాక.